మళ్ళీ అయితే చాలా కోపంగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మని చూసి అయితే చాలా కోపంగా అయితే ముందుకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే "ఏంటి ఏం జరిగింది? ఫోన్ చేసి అసలు విషయం ఏంటో దాచేసి నన్ను ఇంటికి త్వరగా వెళ్ళమన్నావు. తర్వాత ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఆ వసుంధరాదేవి వచ్చేమో వీడిని చంపాలనుకుంది. అసలు విషయం ఏంటో నాకు చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే మల్లీని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే చాలా కోపంగా గౌతమ్‌ని చూసి తన చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఏంటి ఇలా కొట్టిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా ఏంటి నా కొడుకుని ఎలా కొట్టింది అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఏంటే నా కొడుకునే కొడతావా నువ్వు? నా కొడుకుని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? మేము చనువు ఇచ్చామనే కదా మమ్మల్ని ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే రేయ్ నువ్వు ఇట్రారా నేనేంటో తేల్చుకుంటాను. అసలు ఎందుకు నా కొడుకుని కొట్టావు అని చెప్పేసి అయితే మల్లీని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే ఇలా మీరు అడుగుతూ ఉంటే అతన్ని కొట్టడమే కాదు మిమ్మల్ని కూడా నాకు ఆ కోపంలో మిమ్మల్ని కూడా కొట్టేస్తానేమో అత్తయ్య మీరు వెళ్ళండి ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అసలు విషయం ఏంటో చెప్పవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న నీ కొడుకు బాగోతం ఏంటో నీకు తెలియక నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి అయితే మళ్ళీ చాలా కోపంగా అంటూ ఉంటుంది. మీరు కానీ ఇక్కడే ఉంటే ఈ కోపంలో మిమ్మల్ని కూడా నేనేం చేస్తానో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ నన్నేమైనా అను నేను పడతాను కానీ మా అమ్మని కానీ ఏమైనా అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీరు మాట్లాడుతున్నారా ఈ మాటలు? మీరు ఏం చేశారో మీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే అసలు విషయం ఏంటో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఈయన ఏం చేశాడో తెలుసా? అరవింద్ బాబు గారికి మాలినికి పిల్లలు పుట్టకుండా ఎలాగో లేరు. ఇప్పుడు వాళ్ళకి దత్తత కూడా తీసుకొనివ్వకుండా ఈయనకు ఎందుకు ఇంత కుళ్ళు బుద్ధి అని చెప్పేసి అయితే తన వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.